హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ సమ్మర్ స్పెషల్ మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి. ముందుగా 4 మామిడికాయలు తీసుకున్నాను. ఈ మామిడికాయల్ని మంచిగా కడుక్కోవాలి, తడి లేకుండా తుడుచుకోవాలి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక కప్పుతో కానీ లేకపోతే గ్లాస్తో కానీ ఎలా వీలుంటే అలాగా నేను గ్లాస్ కొలతలతో తీసుకుంటున్నాను. ఈ ముక్కలన్నీ నాకు ఒక 5 గ్లాసులు అయినాయి. ఈ గ్లాస్తో కప్పుతో ఏ గ్లాస్తో అయితే ముక్కలు తీసుకుంటామో అదే గ్లాస్తో మిగతావన్నీ వేసుకుంటే పచ్చడి మంచిగా వస్తుంది. ఐదు గ్లాసుల ముక్కలు అయినాయి. ఇప్పుడు ఈ ముక్కలకు సరిపడా ఒక గ్లాసు కారం వేసుకోవాలి. ఓ ముప్పావు గ్లాసు సాల్ట్ వేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకుందాం. ఇందులోకి ఆవాలు మెంతుల పొడి చేసుకోవాలి కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ మెంతులు వేసుకొని మంటని సిమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో ఒక 5 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కూడా మంటని సిమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి ఆవాలు. ఆవాలు కూడా ప్లేట్లోకి తీసుకొని ఇవి కొంచెం చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను. దీనికి పల్లి నూనె, నువ్వుపప్పు నూనె అయితే బాగుంటుంది. అందులోనే ఒక స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచుకొని 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం చల్లగా అవ్వాలి. వేడివేడి ఆయిల్ పోసుకోవద్దు, పక్కన పెట్టుకోవాలి. ముందుగా మామిడికాయ ముక్కల్లో ఉప్పు కారం వేసుకున్నాం కదా, అందులోనే ఒక స్పూను పసుపు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆవాలు మెంతుల పొడి మిక్సీ వేసుకున్నాను. అది కూడా మనం తీసుకున్న కొలతలతోనే ఆ గ్లాసులోనే 1/4 వేసుకోవాలి ఆవాలు మెంతి పొడి. ఇవన్నీ ఒకసారి కారం, ఉప్పు, ఆవాలు మెంతి పొడి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మన పోపు చల్లగా అయిపోయింది. ఈ పోపు అంతా ఈ ముక్కల్లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా అంతా కలిసేట్లు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం డ్రైగా అనిపిస్తుంది. తర్వాత రోజు మార్నింగ్కి ఆయిల్ పైకి వస్తుంది, సరిపోతుంది. ఇంకెక్కువ అవసరం ఏం లేదు ఆయిల్. ఇదంతా ఒక డబ్బాలోకి వేసుకొని స్టోర్ చేసుకోవడమేను. ఇది 1 మంత్ 2 మంత్స్ నిల్వ ఉంటుంది. ఎక్కువ రోజులు అయితే ఉండదు పచ్చడి. ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.